ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్వి వ్లాగ్స్ అండ్ స్టైల్స్. ఇది వన్ లేజీ డే అని ఎందుకు అంటున్నానంటే ఈరోజు కిడ్స్కి స్కూల్ లేదు. సో వాళ్ళు చక్కగా ఒక 9 o'clock వరకు స్లీప్ అయితే చేశారు. ఇంకా నేనైతే లేచి క్లీనింగ్ చేసి గార్డెనింగ్ వర్క్ అయ్యాక ఇంకా చక్కగా పూజ అనేది ఫినిష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాను. సో వాళ్ళు లేచి బ్రేక్ఫాస్ట్ అది తిన్నాక వాళ్ళతో కొద్దిసేపు పార్క్లో టైం స్పెండ్ చేసి వచ్చి లంచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మీకు నా వీడియోస్ కనుక నచ్చితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నా డైలీ రొటీన్ అనేది నేను వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. బికాజ్ నాకు వీడియోస్ అయితే చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్టప్గా ఉండి మీకు నాలో ఎలాంటి కంటెంట్స్ నచ్చుతున్నాయి అనేది నాకు ఒక ఐడియా వచ్చి నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సో ఇంకా నేను ఈరోజు నేమ్ ప్లేట్ అనేది సింపుల్గా అండ్ కలర్ఫుల్గా ఉండాలి అని రైస్, దాల్ అండ్ ఒక ఫ్రై కర్రీ అండ్ రోటి పచ్చడి ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇంకా కిడ్స్ మా హస్బెండ్తో కింద పార్క్లో ఆడుకుంటున్నారు. ఇక్కడ నేను వచ్చి లంచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ కుక్ అయిపోయిన తర్వాత పప్పు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. అందరికీ తెలిసినట్టే తాలింపు అయ్యాక కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరను కూడా వేసుకొని మగ్గాక ఉప్పు, పసుపు, కారం, వేయించిన ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకొని ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పప్పుని బాగా స్మాష్ చేసి దాంట్లో మిక్స్ చేసుకొని ఒక 5 minutes బాయిల్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నేను మోస్ట్లీ ఎవ్రీ రెసిపీలో కూడా కొత్తిమీర, కరివేపాకు అనేది యూజ్ చేస్తాను. ఎందుకో నాకు అవి యూజ్ చేయడం వల్ల ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్ అది. అండ్ ఇప్పుడు నేను చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. చిక్కుడుకాయలు కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం టైం పడుతుందండి దీనికి, ఎందుకంటే చిక్కుడుకాయ మగ్గాలి కదా. ఇప్పుడు ఫైనల్గా కారం వేసుకొని ఒక 5 minutes ఫ్రై చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే చిక్కుడుకాయ ఫ్రై రెడీ. ఇక్కడ నేను రోటి పచ్చడి ప్రిపేర్ చేయాలి అనుకున్నాను. దీనికోసం పల్లీలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేగాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయని తొక్కలతో సహా వేసేసి అది కొంచెం బాగా మగ్గాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని కూడా నేను వేసుకున్నాను. టమాటో మగ్గాక కొంచెం చిన్న సైజు చింతపండుని కూడా తీసుకొని అది వేసుకొని అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక కట్టని వేసేసి మిక్సీ చేసుకున్నాక తాలింపు వేసుకున్నాను. టేస్టీగా ఉండే రోటి పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నా కుకింగ్ అంతా ఫినిష్ అయింది. ఇంకా కిడ్స్ అండ్ హస్బెండ్ వచ్చేలోపు కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసుకుందామని ఒకసారి నీట్గా పెట్టేసుకున్నాను. కిచెన్ కుకింగ్ అయ్యాక నీట్గా పెట్టేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ నైట్కి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇప్పుడు అనేది మీల్ ప్లేట్ అనేది రెడీ చేసుకొని కిడ్స్కి తినిపించి నేను కూడా తిన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.